4 రోజులు మనం ఉపవాసాన్ని పూర్తి చేసుకొని 5వ రోజులో ప్రవేశపెట్టినటువంటి దేవునికి 2 చేతులు పైకెత్తి అన్నామని మహిమపడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చాలామందికి క్రొత్త అనుభవాలు ఇస్తూ ఉంటాడు. సో చాలామంది మరి ఉపవాసం ఉంటున్నారు. వారందరిని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. సో మీకు ఎటువంటి సందేహాలు అనుమానాలు ఉన్నా కూడా గ్రూప్లో మీరు పోస్ట్ చేయండి, లేకపోతే నాకు మెసేజ్ పెట్టినా కూడా నేను మీ సందేహాలను నివృత్తి చేస్తాను. సో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక కృపను బట్టి మీకు దేవునికి కృతజ్ఞతలు. మరి మనల్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు కనుక మనము అనేక మేలులను మనం పొందుకొని పోచున్నాం. దయచేసి ఉదయకాలంలో మరి ఆరాధనలో దయచేసి పాల్గొనండి. నిన్నటి దినము ఒక సహోదరు నాకు కాల్ చేసి చెప్పారు, నిన్నటి దినం ఆరాధిస్తున్నప్పుడు కనిపెట్టేదన్న పాటలో చివరి చరణం, మరి ర్యాప్చర్ గురించినటువంటి చరణం, అది పాడుతున్నప్పుడు పరలోక అనుభవం వచ్చిందని చెప్పారు. సో ఆత్మ వశురాలై దేవుని యొక్క సన్నిధిలోనికి ఎత్తబడే అనుభవాన్ని పొందుకున్నారంట. సో దేవుని యొక్క అభిషేకము ఎక్కువగా పనిచేస్తున్నప్పుడు ఇటువంటి అనుభవాలు మనకు వస్తూ ఉంటాయి. సో కనుక నెవర్ ఎవర్ నెగ్లెక్ట్ మార్నింగ్ ప్రేయర్. సో యూట్యూబ్లో ఎట్లయినా కూడా యూట్యూబ్లో ఉంటుంది. తర్వాత చూద్దాంలే అని అనొచ్చు, కానీ తర్వాత చూద్దాంలేనే అనేదానికి వేకోజామున లేచి తొలి గంటలు అంట కదా, తొలి గంటలు హేబేల్ అంట తొలిచూలు పిల్లలను క్రొవ్విన వాటిని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చాడంట. సో ఈ యొక్క క్రొవ్విన గంట అని చెప్పచ్చు. సో ఈ యొక్క గడియను ప్రభువా నేను నీకు ఇస్తున్నాను ప్రభువా అని ఎవరైతే నిద్రలు ఇచ్చి ఉంటారో ఖచ్చితంగా వారికి ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది. వారికి ఖచ్చితంగా స్పెషల్ ఉంటుంది. లైవ్లో చూసేవారికి, తర్వాత చూసేవారికి ఖచ్చితంగా డెఫినెట్లీ డిఫరెన్స్. అంటే అనుకూలము లేక చూడకపోవడం కాదు, కానీ అనుకూలం ఉండి కూడా తర్వాత చూద్దాం అనుకున్న వారికి, లైవ్లో చూసేవారికి, అంటే ఉదయకాలం లేచే వారికి మాత్రం చాలా కృప మాత్రం దేవుడు ఇస్తాడండి. ఎందుకంటే బైబిల్లో ప్రతి ఒక్కరిని కూడా పెందల కడనే లేపేవాడు, ప్రవక్తలను పెందల కడనే లేపేవాడు. ప్రతి ఉదయమున ఆయన దర్శిస్తాడు, ప్రతి ఉదయం దర్శిస్తాడు. అంతెందుకంటే మనకు మాదిరి అంతా కూడా మన ప్రభువే. ఆయన ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే సో మనం ప్రభు పిల్లలము అనిపించుకోవాలంటే, ప్రభు పిల్లలాగా మనం జీవించాలంటే మనం కూడా వేకోజామున లెగడం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. సో ఏదో ఒక రీతిగా మనం అడ్జస్ట్ చేసుకోవాలి టైమింగ్. కొన్నిసార్లు లేట్ అవుతుంది పడుకోవడం, కొన్నిసార్లు ఉంటుంది. బట్ ఒక డిసిప్లిన్ మాత్రం మనం ఎప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. సో అందరు కూడా ఉపవాసం ఉంటున్నారని నేను నమ్ముతున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇది పార్షియల్ ఫాస్ట్ కనుక చాలామంది పాక్షిక ఉపవాసం ఉంటున్నారు కనుక మీకు పెద్దగా ఏ సమస్యలు ఉండవు, ప్లస్ రావు. అవి ఏమన్నా ఉన్నా కూడా మొదటి 2 రోజుల్లోనే నివృత్తి అయిపోతాయి. ఎందుకంటే మొదటి 2 రోజులు సిస్టమ్ అంతా బ్రేక్ అయిపోతుంది. శరీరం ఒక్కసారిగా షాక్కు గురవుతుంది అనమాట. అంటే ప్రతిరోజు మనం భోజనం పెట్టడం వల్ల 8వ తారీఖు కూడా మీరు భోజనం పెడతారని ఎదురు చూసి ఉంటుంది అనమాట. సో అయితే మీరు భోజనం పెట్టలేదు కనుక అది షాక్కు గురై ఉంటుంది. కాబట్టి ఇంకా రకరకాల ఫీలింగ్స్ ఇవన్నీ కూడా 1వ తారీఖున 1వ రోజు 2వ రోజు ఇలా వస్తాయి. అయితే 3వ రోజుకంతా శరీరం ఏమవుతుందంటే అలవాటు చేసుకుంటుంది. ఓకే నేను ఇలా ఉండాలి కదా అని అలవాటు చేసుకుంటుంది. సో మనం ఏం చేస్తున్నాం అంటే శరీరాన్ని మనం చెప్పు చేతుల్లో పెట్టుకుంటున్నాం, శరీరాన్ని మన కంట్రోల్లోనికి మనం తెచ్చుకుంటున్నాం. వీఆర్ రీగెయినింగ్ అవర్ కంట్రోల్ అండ్ డొమినియన్ ఓవర్ అవర్ ఫిజికల్ బాడీ. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్. సో ఇక సీజన్ను ప్రభు మనకు ఇచ్చాడు. మోస్ట్లీ ఐ ఫర్మ్లీ బిలీవ్, నాకు తెలుస్తూ ఉంది, ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో మనము 21 రోజుల ఉపవాసాన్ని మనం ఆచరించబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు డిసిప్లిన్ ఇట్. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తూ నడిపిస్తున్నాడు కనుక ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి మాసంలో మరి తొలి మాసము కదా, తొలి రోజులను ప్రభువునకు మనం సమర్పిస్తే మిగిలిన 11 నెలలు కూడా అవి దీవించబడతాయి. హల్లెలూయా. వాట్ యు డూ ఇన్ దిస్ మంత్ విల్ గ్రేట్లీ అఫెక్ట్ ద రెస్ట్ ఆఫ్ 11 months. ఇప్పుడు నెగిటివే ఎందుకు జరగాలంటే పాజిటివ్ ఎందుకు జరగకూడదు? ఒక పూట కూటి కొరకు ఏషావు ఎటువంటి ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు. సో మనం ఏం చేస్తున్నాం 21 రోజులు మనం మన కడుపును మనం కంట్రోల్ తీసుకుని వస్తున్నాం.
సో ఒకరోజు ఉపవాసం ఉండలేకపోయినందుకు ఒక ఆశీర్వాదాన్ని శాశ్వతంగా యేషవు పోగొట్టుకుంటే 21 రోజులు మనము తినకుండా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం క్రమపరుచుకుంటుంటే దానికి ఆశీర్వాదాలు 11 నెలలు రావా? ఖచ్చితంగా వస్తాయి. హల్లెలూయా, డెఫినెట్లీ వస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చీకటి కంటే వెలుగే గొప్ప. హల్లెలూయా. సో నెగిటివ్ కంటే పాజిటివే గొప్ప. వెలుగు వచ్చిందంటే ఇక చీకటి ఉండదు. వెలుగు లేనంత వరకే చీకటి. వెలుగు, పాజిటివ్ ఇస్ స్ట్రాంగర్ దెన్ నెగిటివ్. దట్ మీన్స్ గాడ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగర్ దెన్ సేటన్. అసలు పోటీ పెట్టడానికే లేదు, పోల్చేదానికే లేదండి. ఇప్పుడు ఓ దైవజనుడు భలే చెప్పారు. ఏమన్నారంటే, ఆదాము ద్వారా కలిగిన నాశనము కంటే యేసు ప్రభు ద్వారా వచ్చినటువంటి దీవెనే గొప్పదంట. హల్లెలూయా. నీ పాపం గొప్పది కావచ్చు, కానీ నీ పైన దేవుని యొక్క ప్రేమ ఇంకా ఎంతో గొప్పది. హల్లెలూయా. ఐఎమ్ నాట్ ఎ నెగిటివ్ పర్సన్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ పాజిటివ్ పర్సన్ బికాస్ మై గాడ్ ఈజ్ అ పాజిటివ్ పర్సన్. నా దేవుడు సానుకూలంగా ఎప్పుడు కూడా ఆలోచించే దేవుడు, అనుకూలంగా ఎప్పుడు ఆలోచిస్తాడు. ఆశావద దృక్పథాన్ని దేవుడు కలిగి ఉన్నాడు. హల్లెలూయా కదా. ప్రజలు రక్షించబడాలని చివరి రోజు వరకు కూడా ఆయన వెయిట్ చేస్తూ ఉంటాడు. చివరి రోజు కూడా. పిల్లలు, నాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే, మన పుస్తకం ప్రింట్ అవుతూ ఉంది. త్వరలో వారు హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. దేవుని యొక్క చిత్తం అయితే 16వ తారీఖున నర్సరావుపేటలో మరి యూత్ రిట్రీట్ ఉంది. ఆ యూత్ మీటింగ్స్లో ఆ యొక్క పుస్తకాన్ని మరి రిలీజ్ చేయబోతున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో 16వ తారీఖున నర్సరావుపేట, 17వ తారీఖున గుంటూరులో, ఈ 2 మీటింగ్స్లో కూడా మరి యవనస్తుల మధ్య పరిచయం చేయబోతున్నాం. సో మరి ఈ ఉపవాస దినాల్లో కాస్త ఎక్కువగా ఈ యవనస్తుల కొరకు మీరు ప్రార్థించండి. అనేకులు పట్టబడినట్లుగా, అనేకులు ఈ బోధకు కనెక్ట్ అవునట్లుగా, అనేకులు రక్షించబడినట్లుగా, అనేకులు పరిశుద్ధాత్మ చేత నింపబడినట్లుగా, ఈ బోధన యొక్క ప్రత్యక్షతను అనేకులు పొందుకున్నట్లుగా దేవుడు కార్యం చేయాలని దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మీరు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. యవనస్తుల కొరకు దేవుడు ప్రత్యేకమైనటువంటి భారాన్ని, బాధ్యతను దేవుడు నాకు ఇచ్చాడు. సో కనుక యవనస్తుల కొరకు దయచేసి ఎక్కువగా ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. సో ఇట్స్ గోయింగ్ టు బి లవ్. నాకు ఒక టైటిల్ వచ్చింది ఆ పుస్తకం గురించి. ఆ పుస్తకం గురించి చెప్పాలంటే ఇట్స్ అ లవ్ టూల్ అనమాట. ఇట్స్ అ లవ్ టూల్ ఫర్ ఇవాంజలిజం. సువార్తీకరణకు ఉపయోగపడే ఒక ప్రేమ సాధనం అని చెప్పచ్చు. హల్లెలూయా. ఇట్స్ ఆల్ అబౌట్ గాడ్స్ లవ్ టువర్డ్స్ హిస్ ప్రెషస్ చిల్డ్రన్, హౌ గాడ్ ఎస్టీమ్ దెమ్. దేవుడు వారికి ఎంత విలువనిస్తున్నాడని తెలియజేసే పుస్తకము. సో ప్రార్థించండి, అది అన్ని భాషల్లోకి తర్జుమా చేయబడాలని మీరు ప్రార్థించండి. నిజంగా కొంతమంది సహకరించారు, ఆర్థికంగా సహాయం చేశారు, సహకరించారు. వారందరిని బట్టి నేను మెండుగా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అండ్ ఐ declare 100-fold return over every seed that has been sown into this gospel work in the name of Jesus Christ of Nazareth. Amen. Amen. ఒక దైవజనునితో ప్రభు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నేను నీ జీవితంలో, నీ పరిచర్లో 100 ఆశీర్వాదం పనిచేసేటట్లు నేను చేస్తాను అన్నాడంట దేవుడు. హల్లెలూయా. 100 ఆశీర్వాదం. 100 ఆశీర్వాదం పనిచేయాలంటే ప్రకటించబడాలి. ప్రకటించబడినప్పుడు నమ్మబడాలి. నమ్మబడినప్పుడు ఆ కార్యము జరుగుతుంది. సో అందులో ప్రభు చెప్పాడంట, నీవు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రకటించు, ప్రజలు స్పందిస్తారు. ప్రజలు స్పందించిన తర్వాత నువ్వు చేయాల్సింది ఒక్కటే అన్నాడు. నువ్వు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే, యు డిక్లేర్. నీవు ఆ విత్తనం పైన 100 ఫలం వచ్చునుగాకని నువ్వు శాసించు. అంతే నీ పని. 24 గంటలు దాని కొరకు విజ్ఞాపన చేయాల్సిన పనే లేదు. 24 గంటలు ప్రభు 100 పంట ఇవ్వు అని అడగాల్సిన అవసరం. యూ డిక్లేర్ యాజ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్, యూ డిక్లేర్ ఓవర్ దట్ సీడ్. ఆ సీడ్ పైన 100 పంట రావాలని నువ్వు డిక్లేర్ చేయి. నేను ఫలాన్ని తెచ్చేది నేను అన్నాడంట. హల్లెలూయా. సో ఐ స్టార్టెడ్ డిక్లేరింగ్ 100-fold రిటర్న్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నా పని అంతే. విశ్వాసంతో నేను దీవించడమే, మీరు విత్తినటువంటి విత్తనాన్ని దీవించడమే నా పని. అయితే ఫలాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు, మీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునామమునకు మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుని యొక్క వాక్యంలోనికి వద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 16వ వచనం. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి,
తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. హల్లెలూయా. ఈ అధ్యాయంలో ఒక 3 అద్భుతమైనటువంటి విషయాలను యేసుక్రీస్తు ప్రభు తెలియజేశాడు. ఇఫ్ యు వాంట్ టు హ్యావ్ అ సక్సెస్ఫుల్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నీవు ఒక విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించాలంటే 3 ప్రాముఖ్యమైనటువంటి సూత్రాలను ప్రభువు ఈ యొక్క అధ్యాయంలో ఆయన తెలియజేశాడు. చాలా అమూల్యమైనటువంటి సంగతులు ఆయన బోధించాడు. అయితే ఈ అధ్యాయంలో 3 ప్రాముఖ్యమైనటువంటి సంగతులు చూడండి. మొదటి సంగతి ఏంటంటే రెండవ వచనం. కావున నీవు ధర్మము చేయునప్పుడు. తర్వాత 5వ వచనం, మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు. 16వ వచనం, మీరు ఉపవాసము చేయనప్పుడు. ధర్మము చేయునప్పుడు, ప్రార్థన చేయునప్పుడు, ఉపవాసము చేయునప్పుడు. సో దీస్ 3 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి మన జీవితాల్లో అనుదినము కనపడుతుండాలండి, ఫ్రీక్వెంట్గా కనపడుతుండాలి, తరచుగా ఇవి కనిపిస్తుండాలి. 3 సైడ్ హెడ్డింగ్స్ పెట్టాడు ప్రభు. 3 సైడ్ అంటే దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ దట్ కేమ్ అవుట్ ఆఫ్ ద మౌత్ ఆఫ్ ద లార్డ్ జీసస్. మన గురించి తెలిసినటువంటి దేవుడు మన జీవితాలు చక్కగా ఉండాలంటే ఈ 3 అంశాలు మనం ఎప్పుడు కూడా పాటిస్తూ ఉండాలన్నటువంటిది ప్రభు తెలియజేస్తాం. మొదట ఏంటంటే నీవు ధర్మము చేయనప్పుడు, వెన్ యూ గివ్ యూ షుడ్ కీప్ ఆన్ గివింగ్ అండ్ గివింగ్ అండ్ గివింగ్ అండ్ గివింగ్. నువ్వు ఎప్పుడు కూడా ధర్మము చేయడంలో ఎప్పుడు కూడా దయచేసి విసుకోవద్దు. ధర్మం చేయడంలో ఎప్పుడు కూడా విసుకోవద్దు. సహాయం చేయడంలో ఎప్పుడు కూడా విసుకోవద్దు. మనము అలయక మేలు చేసేదేమేమి కదా. మనము మేలు చేయుట యందు విసుకక ఎందుము, మనము ధర్మము చేయుట యందు మనము విసుకక ఎందుము. మనము అలయక మేలు చేయుదము, మనము అలయక మేలు చేసేదేమేమి, తగిన కాలమందు మనము పంటను మనము కోతము. సో వాట్ ఎవర్ యు ఆర్ గివింగ్, ఇట్ విల్ కమ్ బ్యాక్ టు యూ ఇన్ దిస్ లైఫ్. నువ్వు ఏమేమి ఇస్తావో అవన్నీ కూడా నీ దగ్గరికి వడ్డీతో సహా నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. ఒకవేళ ఎవరికైనా కీడు చేస్తే అది కూడా వడ్డీతో సహా వస్తుంది అనమాట. దేవుడు ఇంటర్ఫియర్ కాకపోతే వడ్డీతో సహా నువ్వు చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే నువ్వు మేలు చేస్తే వడ్డీతో సహా మేలు నీ దగ్గరికి మరలా నీ దగ్గరికి పరిగెత్తుకొని వస్తుంది. కానీ నీవెవరికైతే మేలు చేసావో వారి నుంచే మేలు వస్తుందని నీవు ఆశించద్దు. డోంట్ ఎక్స్పెక్ట్ గుడ్ ఫ్రమ్ దోస్ పీపుల్ హూమ్ యూ హ్యావ్ హెల్ప్డ్. నీవెవరికైతే ధర్మం చేసావో, నీవెవరికైతే సహాయం చేసావో వారి దగ్గర నుంచే ఫలం వస్తుందని ఎప్పుడు ఆశించవద్దు. అలా ఆశించితే యూ విల్ సర్టన్లీ బీ డిస్కరేజ్. నువ్వు ఖచ్చితంగా నిరుత్సాహపరచబడతావు. అయితే మన పని ఏమిటి? దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడ్డాం, కనికరము ద్వారా నడిపించబడ్డాం. దేవుడు చెప్పడం మాత్రమే కాదు, కనికరం కలుగుతుంది. కొన్నిసార్లు కొంతమందిని చూసినప్పుడు మనకు దయ కలుగుతుంది, కనికరం కలుగుతుంది. అయ్యో పాపం అని అనిపిస్తుంది. దట్ మీన్స్ గాడ్ ఈజ్ వర్కింగ్. దేవుడు స్పెషల్గా మనకేమి ఆడిబుల్ వాయిస్లో చెప్పాల్సిన అవసరం, ఈ వ్యక్తికి సహాయం చేయి, ఈ వ్యక్తికి డబ్బులు ఇవ్వు, ఈ వ్యక్తికి గురించి మాట్లాడి, ఇలా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఏమవుతుందంటే మనకు కనికరం కలుగుతుంది. ప్రభు పరిచర్లో అద్భుతాలన్నీ కూడా ఎక్కువ శాతం ఎప్పుడు జరిగాయంటే ఆయన కనికరము చేత కదిలించబడినప్పుడు. అది ఎవరి కనికరం అంటే అది దేవుని యొక్క కనికరం. సో ఒక వ్యక్తిని ఎప్పుడైనా మీరు చూసినప్పుడు ఆ వ్యక్తి పైన మీకు కనికరము మీకు కలిగిందంటే యూ జస్ట్ హెల్ప్ దెమ్, అంతే, హెల్ప్ చేయండి. సో ఆ సెన్సిటివిటీ మీరు ఎప్పుడు కూడా కాపాడుకోవాలి. ఈ ఫ్రీక్వెంట్గా ఉపవాసం ఉండడం వల్ల ఏమవుతుందంటే దేవుని యొక్క ఆ యొక్క మనస్సును, దేవుని యొక్క ఆ ఫీలింగ్స్ను మనం సులభంగా మనం క్యాచ్ చేయొచ్చు, సులభంగా మనం పర్సీవ్ చేయొచ్చు, సులభంగా మనం గుర్తించవచ్చు. సో దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి మనము ప్రజలకు సహాయం చేయాలి. అయితే ఎవరికి మనం సహాయం చేసామో వాళ్ళ నుంచి మనము రిటర్న్ ఏమి ఆశించకూడదు. ఫలాన్ని ఎవరిస్తాడంటే దేవుడు ఇస్తాడు ఫలాన్ని. 4వ వచనం చూడండి. అట్లయితే రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అవర్ ఫాదర్ ఈజ్ వాచింగ్ ఓవర్ అస్. అవర్ జడ్జ్ అని లేదు ఇక్కడ.
ఇక్కడ నీ యొక్క న్యాయాధికారి న్యాయాధిపతి అనడం లేదు, ఇక్కడ ఏమంటున్నాడు? ఫాదర్ అంటున్నాడు. హల్లెలూయా. ఒక తండ్రి తన పిల్లల వైపు ఎందుకు చూస్తూ ఉంటాడు? ఎలా చూస్తూ ఉంటాడు? విత్ వాట్ యాటిట్యూడ్ హీ విల్ బి వాచింగ్ ఓవర్ హిస్ చిల్డ్రన్ కదా. రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. సో ప్రతిఫలం ఎవరి దగ్గర నుంచి ఆశించాలి? ధర్మం పొందిన వాని దగ్గర నుంచి కాదు. ప్రతిఫలము దేవుని యొద్ద నుంచి. నేను అంత మేలు చేశాను, ఇంత మేలు చేశాను, వాళ్ళు ఇట్లా చేశారు, అట్లా చేశారు. నో, డోంట్ గో ఇన్ టు దట్ మోడ్. ఆ మోడ్లోకి వెళ్ళొద్దు, ఆ వాతావరణంలోకి వెళ్ళొద్దు, ఆ ఆలోచనలు ఏమాత్రం నీ మనసులోనికి రానివ్వద్దు. ఎందుకంటే పీపుల్ విల్ చేంజ్. సీజన్స్ మారినట్టు, ఋతువులు మారినట్టు ప్రజలు మారుతూ ఉంటారు. సో ప్రజల పైన నీ దృష్టిని పెట్టుకోవద్దు. నేను సహాయం చేశాను, నా దేవుడు నాకు ఫలాన్ని ఇస్తాడు. ఫలము కొరకు దేవుని పైన మనము ఆశ పెట్టుకోవాలి. హల్లెలూయా. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెవర్ స్టాప్ హెల్పింగ్ పీపుల్. ప్రజలకు సహాయం చేసేదానికి ఎప్పుడు కూడా ఆగిపోదు. కొన్నిసార్లు మనకు మంచి పెద్ద పెద్ద దెబ్బలు తగిలాయి అనుకోండి, ఇంకా నేను ఎవ్వరికి జీవితంలో సహాయం చేయకూడదని మనం అనుకుంటాం. అలా ఆపేస్తే ఏమవుతుందంటే యు ఆర్ స్టాపింగ్ యువర్ గ్రోత్. నీ గ్రోత్ను, నీ ఎడిఫికేషను, నీ బ్లెస్సింగ్ను నువ్వు ఆపుకుంటున్నావు. ఎందుకంటే నువ్వు హర్ట్ అయ్యావు, నువ్వు ఎవరికో సాయం చేసావు, వారు తిరిగి నీకు అన్యాయం చేశారు. కాబట్టి ఇంకా నేను ఎవరికీ సాయం చేయను అనుకున్నావు. దానివల్ల ఏమవుతుంది? రివార్డ్ పోతుంది. దెర్ ఈస్ అ రివార్డ్ వెయిటింగ్ ఫర్ యూ ఫ్రమ్ యువర్ హెవెన్లీ ఫాదర్. నీ పరలోకపు తండ్రి దగ్గర నీ కొరకు దాచి ఉంచబడినటువంటి ఒక బహుమానము, ప్రతిఫలం అన్నటువంటిది వెయిట్ చేస్తూ ఉంది. యూ గివ్ అండ్ ఇట్ షల్ బి గివెన్ అంటు యూ విత్ గుడ్ మెషర్ ప్రెస్ డౌన్ షేక్ ఇట్ టుగెదర్ రన్నింగ్ ఓవర్. హల్లెలూయా. మనకు బాగా ఇష్టమైన వాళ్ళకు ఏవైనా తన్ని వండి మనం పంపిస్తున్నాం అనుకోండి, ఏం చేస్తామండి? బాగా క్యారియర్ బాక్స్లో ఒత్తి పెట్టి మరి పంపిస్తాం కదా ఇష్టమైన వాళ్ళకు. మన పరలోకపు తండ్రి అలా ఇస్తాడంట, మనకు రివార్డు అలా ఇస్తాడంట. హల్లెలూయా. ఎక్కువ ఇస్తాడు, ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. పొంగే ఆశీర్వాదాలు ఆయన మనకిస్తాడు కనుక, మన రివార్డు మన దేవుడు మనకిస్తాడు కనుక లెట్ us నాట్ బి వీరీ ఇన్ డూయింగ్ గుడ్. మేలు చేయటం ఎందుమో విసుకోవద్దు. చేయి, కీప్ ఆన్ డూయింగ్. సడన్లీ బ్రేక్ త్రూ విల్ కమ్, సడన్లీ రివార్డ్ విల్ కమ్, సడన్లీ ఎవ్రీథింగ్ విల్ షిఫ్ట్. సడన్లీ ప్రతి అకస్మాత్తుగా నీవు అనుకోని రీతిగా సడన్గా ఒకే క్షణంలో మొత్తం సీన్ అంతా కూడా మారిపోతుంది. ఎందుకు తెలుసా? ఆయన నీకు ప్రతిఫలాన్ని ఇస్తాడు. సో దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడి దేవుడు గమనిస్తున్నటువంటి జ్ఞానము, విచక్షణ కలిగి ప్రజలకు మనము సాయం చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయాలి, ప్రభువా నేను ఈరోజు ఎవరికి సాయం చేయాలో వారిని నా దగ్గరికి పంపించాయా, ఏ సహాయం చేయగలనో వారిని నా దగ్గరికి పంపించాయా. ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ లార్డ్, ఐఎమ్ రెడీ టు హెల్ప్ యూ, ఐఎమ్ రెడీ టు హెల్ప్ ద పీపుల్, ఐఎమ్ రెడీ టు ఒబే యూ, ప్లీజ్ సెండ్ ద పీపుల్ సో దట్ ఐ కెన్ బీ బ్లెస్సింగ్. రెండవది ప్రేయర్. సో గివింగ్ చూడండి, ఫస్ట్ గివింగ్ పెట్టాడు, ఫస్ట్ ప్రేయర్ పెట్టలే. గివింగ్, యూ గివ్ లవ్, యూ గివ్ రెస్పెక్ట్, యూ గివ్ ఆనర్, యూ గివ్ హెల్ప్, యూ గివ్ మనీ, యూ గివ్ క్లోత్స్, వాట్ ఎవర్ యూ గివ్ సంథింగ్, యూ బ్లెస్ సంబడి ఇన్ దిస్ వరల్డ్. ప్రియులారా, ఇతరులను దీవించినప్పుడు వచ్చే తృప్తి, ఆనందము ఏమంటే ఎవరైనా ఇస్తే తీసుకుంటే రాదు. కానీ కొంతమంది అనుకుంటారు మాకు ఎవరైనా ఇస్తేనే బాగు సంతోషం అంటారు. దట్ ఈస్ నాట్ సాటిస్ఫాక్షన్. రియల్ సాటిస్ఫాక్షన్ విల్ కమ్ వెన్ యూ గివ్ టు సంబడి. వెన్ యూ సీ, నీవు ఒకరికి సాయం చేసేటప్పుడు వారి ముఖంలో చిరునవ్వు వస్తుంది చూసారా, అదే ఆ చిరునవ్వుకు వలన వచ్చే తృప్తి, దాని ద్వారా వచ్చే తృప్తి ఇంకా దేని ద్వారా రాదు. అందుకే కదా ప్రభువే అన్నాడు పుచ్చుకునే దానికంటే ఇచ్చుటే ధన్యం. ఇట్ ఈస్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్ దాన్ టు రిసీవ్. పొందుకుంటే ఎంత పొందుకుంటాం? 100 రూపాయలు పొందుకుంటాం అనుకోండి, అదే 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలకు 1000 రూపాయలు ఇస్తాడు దేవుడు. అందుకే ఇట్ ఈస్ మోర్ బ్లెస్సెడ్ టు సో, ఇట్స్ మోర్ బ్లెస్సెడ్ టు గివ్. సో ధర్మం చేయడంలో ఎప్పుడు ఆపకూడదు, ఇతరులకు సహాయం చేయడంలో ఎప్పుడు ఆగిపోకూడదు. రెండవదిగా ప్రార్థన. ప్రేయర్ గురించి మనకు విస్తారంగా సంఘాల్లో బోధలు ఉన్నాయి. సో ప్రార్థనలో విసుగవద్దు అని చెప్పాడు. మీరు వారు విసుగక నిత్యము ప్రార్థన చేయించున్నట్టుకే వారికి ఆయన ఈ ఉపమానము చెప్పాను. సో ధర్మం చేయడంలో, మేలు చేయడంలో విసుగవద్దు. తర్వాత ప్రార్థన చేయడంలో విసుగవద్దు. దేవుని నుంచి జవాబులు నీ దగ్గరికి రాకుండా సైతానుగాడు ఆపలేడు. దేవుని దగ్గర నుంచి నీకు జవాబులు రాకుండా సాతాను ఆపలేడు.
అందుకే వాడు ఏం చేస్తాడంటే నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుతాడు వాడు. అర్థమవుతుంది అనుకుంటాను. ఐ రిపీట్, దేవుని దగ్గర నుంచి జవాబులు రాకుండా వాడు ఆపలేడు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నీవు దేవుని నుంచి బహుమానము పొందకూడదు, ప్రతిఫలం పొందకూడదు అంటే వాడు ఏం చేయాలి? ప్రార్థన ఆపేసేయాలి. వాడు ప్రార్థన ఆపేశాడంటే ఇక ప్రార్థన దేవుని దగ్గరికి పోదు. దేవుని దగ్గరికి ప్రార్థన వెళ్తేనే కదా అక్కడి నుంచి మనకు ప్రతిఫలం వచ్చేది. దేవుని నుంచి వచ్చే ప్రతిఫలాన్ని వాడు ఆపలేడు. ఎందుకంటే దేవుడు ఒక్కసారి ద్వారం తెరిస్తే ప్రపంచం అంతా ఏకమైన కూడా ఎవడు కూడా మోయలేడు. ప్రపంచం అంతా ఏకమైన ఎవరు కూడా ఆ ద్వారాన్ని మోయలేడు. ఎవరు మూయలేకుండా తెరచువాడును అని తనను గురించి తాను ఎంత అతిశయంగా దేవుడు చెప్తాడు. హల్లెలూయా. వెన్ హీ ఓపెన్స్ ద డోర్స్, ఎవడు క్లోజ్ చేయగలడండి? ఆయన మూసేస్తే ఎవడు తెరవగలడండి? ఎవడు తెరవగలడు? సో ఆయన జవాబు ఇవ్వడం మొదలుపెట్టాడంటే ఎవడు ఆపగలడు? హీ కెనాట్ స్టాప్. కాబట్టి వాడు ఏం చేస్తాడు? నిన్ను ప్రార్థన చేయకుండా అడ్డుకుంటాడు వాడు. ప్రార్థన అంటే అన్ని డీవియేషన్స్, డిస్ట్రాక్షన్స్. ఎప్పుడైతే ఉపవాసం అంటామో ఇంక చూడండి ఎక్కడ లేని డీవియేషన్స్ మొదలవుతాయి. అప్పుడే మంచి మంచి వాసనతో కూడినటువంటి రుచికరమైనటువంటి భోజనాలు చేస్తూ ఉంటారు ఇళ్ళలో. నువ్వు ఒక్కడివి చెప్పకుండా ఉపవాసం ఉండాలనుకుంటావు. నీకు నచ్చిన వంటలన్నీ అప్పుడే చేస్తారు. నీకు నచ్చినటువంటి క్యారెట్లు మీ ఇంటికి వస్తాయి. సో ఇక రకరకాల డీవియేషన్స్ అనమాట, డిస్ట్రాక్షన్స్. ఎందుకో తెలుసా? నువ్వు ఉపవాసం ఉంటే ఎప్పుడు జరగని కార్యాలు కొన్ని జరుగుతాయి. నువ్వు ప్రార్థన చేస్తే నీకు జవాబులు వస్తాయి. కాబట్టి సాతాను కూడా ఏం చేస్తాడంటే వాడు నీ ప్రార్థనను ఆటంకపరుస్తాడు, ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తాడు. నువ్వు అన్ని చేయించి కూర్చున్నప్పుడు ఏదో ఒక రకంగా విసుగు తెప్పించడమో లేకపోతే అక్కడ నిద్ర తెప్పించడమో, ప్రార్థన చేయకుండా వాడు అడ్డుకుంటాడు. సో డెవిల్ కెనాట్ స్టాప్ ఆన్సర్స్ ఫ్రమ్ గాడ్ కమింగ్ టు యూ. దట్స్ వై హీ అటాక్స్ యువర్ ప్రేయర్ లైఫ్. హీ వాంట్స్ టు స్టాప్ యూ ఫ్రమ్ ప్రేయింగ్. నీ ప్రార్థన ఆపాలని కూడా ప్రయత్నం చేస్తాడు. సో కాబట్టి ఇది తెలుసుకొని, ఏదైనా ఆటంకం వస్తుందంటే తెలుసుకొని మనం రెచ్చిపోవాలన్నమాట. ఇంకా ఆగిత్యం చేయాలి, ప్రార్థన ఇంకా ఎక్కువ చేయాలి. మన ఆత్మీయ తండ్రి కెన్నెత్ హేగిన్ గారు నేర్పించారు కదా, భాషలతో ఆయన మొట్టమొదటిగా మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు 1 గంట సేపు మాట్లాడాడంట. 1 గంట సేపు మోకాలుండి భాషలు మాట్లాడితే వెంటనే సాతాను అన్నాడంట, టైం అంతా వేస్ట్ చేసుకున్నావు నువ్వు అన్నాడంట. 1 గంట సేపు భాషల్లో మాట్లాడితే టైం అంతా వేస్ట్ చేసుకున్నావు, ఏం సాధించినావు? తిక్క మాటలు, నువ్వు పిచ్చి మాటలు మాట్లాడుతూ ఏం సాధించినావు అంటే కెన్నెత్ హేగిన్ గారు కోపం వచ్చేసి, నువ్వు ఇలా అడ్డుకుంటావా, చూడు ఏం చేస్తానని చెప్పేసి 1 గంట మాట్లాడాడంట. హల్లెలూయా. అట్లా ఉండాలి. 1 గంట మాట్లాడాలంట. 1 గంట మాట్లాడాడు. 1 గంట మాట్లాడుతూనే వెంటనే 1 గంట వేస్ట్ చేసుకున్నావు కదా, ఇప్పుడు 2 గంటలు వేస్ట్ చేసుకున్నావు, బైబిల్ చదువుకొని ఉండొచ్చు కదా అన్నాడంట. చూసినారా ఎంత సటిల్ వాడు, ఎంత కన్నింగా వాడు, ఎంత దుర్మార్గుడు వాడు. బైబిల్ చదువుకొని ఉండొచ్చు కదా, ఈ తిక్క మాటలు మాట్లాడితే నీకేం వస్తుంది అన్నాడట. సో మనకు కూడా ఏమనిపిస్తుంది? నిజం అనిపిస్తుంది మనకు కూడా. కానీ కెన్నెత్ హేగిన్ గారు ఆ రకమైనటువంటి మనిషి కాదు. ఆయన ఏమన్నారంటే, ఇలా చెప్తావా నువ్వు, ఇలా అడ్డుకుంటావా, చూడు ఏం చేస్తానని, నేను డబల్ చేస్తానని చెప్పేసి తర్వాత 2 గంటలు చేశాడంట. మళ్ళీ గంట మళ్ళీ 2 గంటలు, 4 గంటలు భాషలో కేవలం ఫస్ట్ మొదలుపెట్టినటువంటి దినాల్లోనే 4 గంటలు భాషలు మాట్లాడుతూనే ఆయన ఓ రకమైనటువంటి వాతావరణంలోనికి వెళ్ళిపోయాడట. హీ స్టార్టెడ్ సీయింగ్ ద ఫ్యూచర్. గిఫ్ట్ స్టార్టెడ్ ఆపరేటింగ్ ఇన్ హిస్ లైఫ్. పరిశుద్ధాత్మ వరాలు పనిచేయడం, ఆత్మ వశుడవ్వడం, అనేకమైనటువంటి భవిష్యత్తులో జరిగే సంగతులు ఆ 4 గంటల తర్వాత చూడగలిగాడంట. హల్లెలూయా. అప్పుడే ఆపేసింటే, అందుకే అలసిపోవద్దు, ప్రార్థనలో అలసిపోవద్దు. కీప్ ఆన్. 1 గంట సేపు నా కోసం ఏమని ప్రార్థన చేయాలి, 1 గంట సేపు నా కుటుంబం కోసం ఏం ప్రార్థన చేయాలి, చెయ్యి, భాషలో చెయ్యి. మనసు ఒప్పుకోదు, దేహం ఒప్పుకోదు, దయ్యంగడు ఒప్పుకోడు, కానీ చెయ్యి, నేను చేస్తా, 1 గంట చేస్తా, నా కోసం 1 గంట చేస్తా, నా కుటుంబం కొరకు 1 గంట చేస్తా, నా సంఘం కొరకు 1 గంట చేస్తా, తాడిపత్రి కొరకు, అనంతపురం కొరకు, భారతదేశం కొరకు నేను ప్రార్థన చేస్తా, 1 గంట ప్రార్థన చేస్తా, 2 గంటలు భాషలు ప్రార్థన చేస్తా. వీటికి ఏమన్నా వాడికి వార్నింగ్ అండి, నువ్వు ఈ 2 గంటలకి ఏమన్నా డిస్టర్బ్ చేసినావంటే నేను పెంచుతాను చెప్పండి వాడికి. ఎందుకంటే మనమంతా, మన జాతి అంతా కెన్నెత్ హేగిన్ గారి ద్వారా వచ్చినాం మనం. హల్లెలూయా.
సో అక్కడ నుంచి మనకు అభిషేకం వచ్చింది, అక్కడ నుంచి మనకు ఆయన అభిషేకం మాత్రం కదా, ఆయన మొండితనం కూడా రావాలి, ఆయన అలవాట్లు కూడా మనకు రావాలి అన్నమాట. 4 గంటల ప్రార్థన తర్వాత హీ ఎంటర్డ్ ఇన్ టు అనదర్ డైమెన్షన్. హీ ఎంటర్డ్ ఇన్ టు ద రెల్మ్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్టర్ 4 hours ఆఫ్ ప్రేయింగ్ ఇన్ ద స్పిరిట్. ఎన్ని అనుభవాలు నీ కోసం వెయిట్ చేస్తున్నాయో. నువ్వు కొనసాగితే లోతైన అనుభవాలకు నువ్వు వెళ్ళిపోతావు. అందుకే వాడు ఆపుతున్నాడు, రకరకాల ఆలోచన పెట్టి ఆపేస్తున్నాడు, వాడు ఆపుతున్నాడు అందుకే. సో హీ కెనాట్ స్టాప్ ద ఆన్సర్స్ కమింగ్ టు యూ. ఒక్కసారి ప్రార్థన దేవునికి సన్నిధిలో రిజిస్టర్ అయిన తర్వాత ఏమంటే ప్రార్థనకు జవాబులు వాడు ఆపలేడు. కాబట్టి వాడు నీ మీద దాడి చేస్తాడు, అవిశ్వాసంతోనూ ఏదో రకరకాలుగా దాడి చేసేసి ప్రార్థన చేయకుండా చేస్తాడు. ఒకవేళ ప్రార్థన చేసినా కూడా ప్రార్థనకు వ్యతిరేకంగా మాట్లాడేటట్టు చేస్తాడు వాడు. నెవర్ స్పీక్ ఎనీథింగ్ అగెయిన్స్ట్ వాట్ యూ హ్యావ్ ప్రేడ్ ఫర్. నువ్వు దేని కొరకైతే ప్రార్థన చేసావో దానికి వ్యతిరేకంగా విరోధంగా ఎప్పుడు కూడా మాట్లాడద్దు. చాలా నీకు జవాబు వచ్చేస్తుంది అంతే. యూ విల్ గెట్ ఆన్సర్. యూ విల్ గెట్ ఆన్సర్ ఇఫ్ యూ డోంట్ స్పీక్ అగెయిన్స్ట్ టు వాట్ యూ హ్యావ్ ప్రేడ్ ఫార్. దేని కొరకు నువ్వు ప్రార్థన చేసావు దానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుకుంటే జవాబు ఖచ్చితంగా నీ ఒడిలోనికి వచ్చి పడుతుంది. నీవు ధర్మం చేయనప్పుడు, నీవు ప్రార్థన చేయనప్పుడు, ద సేమ్ వే నీవు ఉపవాసం చేయనప్పుడు. ధర్మం చేయడము కొనసాగుతుండాలి, ప్రార్థన చేయడం కొనసాగుతుండాలి, ఉపవాసం ఉండడం కూడా కొనసాగుతుండాలి. ప్రభు అన్నాడు, నీవు ఉపవాసం ఉన్నప్పుడు యువర్ ఫాదర్ ఈజ్ వాచింగ్ ఓవర్ యూ. ఒకవేళ మీరు ఉపవాసం ఉంటే అనలేదు, ఇఫ్ యూ ఫాస్ట్ అనలేదు, వెన్ యూ ఫాస్ట్ అన్నాడు. అంటే ఖచ్చితంగా మనము ఉపవాసము చేయాలన్నటువంటిది మన పరలోకపు తండ్రి యొక్క చిత్తము. అంటే డిసిప్లిన్ లైఫ్ అండి. డిసిప్లిన్గా ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. ఉపవాసం అంటే ఇట్ ఇస్ అ డిసిప్లిన్ లైఫ్, డిసిప్లిన్ చేసుకోవడం. సో ఉపవాసం ఉన్నప్పుడు రహస్యమందు నిన్ను చూస్తున్నటువంటి నీ పరలోకపు తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. See, there is a reward to giving, there is a reward to prayer. కొంతమంది అంటారు ప్రార్థన లేకుండా ఊరికి ఉపవాసం ఉంటే ఏం రాదంటారు. కానీ అట్లా లేదు, వస్తుంది. దేవుని చెప్పండి మీరు, ప్రభువా ఐఎమ్ ఫాస్టింగ్, నేను తిననయ్యా, ఈ కారణం బట్టి నేను తినను, ఐ వాంట్ ఎ రివార్డ్ లార్డ్ అని అడగండి. యూ విల్ బి రివార్డెడ్ ఫర్ దట్. అయితే టు బి మోర్ బ్లెస్డ్, టు గెట్ మోర్ బెనిఫిట్స్ త్రూ యువర్ ఫాస్టింగ్, యూ నీడ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్. యూ నీడ్ టు స్పెండ్ టైం. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, ఎక్కువసేపు ప్రార్థన చేయలేరు, బట్ దే విల్ బి డిసిప్లినింగ్ దేర్ ఫుడ్ హ్యాబిట్స్, దే విల్ బి డిసిప్లినింగ్ దెమ్, దే విల్ బి ఇన్ఫార్మింగ్ గాడ్, లార్డ్ ఐఎమ్ ఫాస్టింగ్ టుడే, ఈరోజు నేను ఉపవాసం ఉండబోతున్నాను, ఈ కారణం బట్టి నేను ఉపవాసం ఉండబోతున్నాను అయ్యా, నాకు జవాబు కావాలి అని మీరు మీ పనులు మీరు చేసుకోండి. యువర్ ఫాస్టింగ్ విల్ బి రివార్డెడ్. ఇక్కడ నో ప్రేయర్, దెర్ ఇస్ నో ప్రేయర్ హియర్. సో అలాగని ప్రేయర్ లేదని చెప్పేసి ఏమండి ఓన్లీ భోజనం ఒక్కటి ప్రక్కన పెట్టి మనం అంతా కూడా మిగిలినటువంటి వాటితో మన మనసు నింపుకున్నాం అనుకోండి, సోషల్ మీడియాతో వాటితో వీటితో, దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. సో నెవర్ గో టు ఎక్స్ట్రీమ్స్. ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్స్కు వెళ్ళొద్దు. సో 3 పిల్లర్స్ అండి మన జీవితంలో, 3 పిల్లర్స్. వాట్ ఎవర్ వీ గివ్, గాడ్ విల్ రివార్డ్ టు అస్. గాడ్ విల్ రివార్డ్ అస్. వెన్ యూ ప్రే, గాడ్ విల్ రివార్డ్ యూ. వెన్ యూ ఫాస్ట్, గాడ్ విల్ రివార్డ్ యూ. ఈ 3 విషయాలు మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకుండా, అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా ఈ 3 చేస్తూ మనం ముందుకెళ్తే ప్రియులారా, మన జీవితం ఒక విజయవంతమైనటువంటి జీవితంగా ఉంటుందని ప్రభు తన వాక్యం ద్వారా తెలియజేస్తున్నారు. దేవుడి యొక్క మాటలు మన వెనుకడిలో ఆయన ఫలింపచేయును గాక.